మనిష అంటుంది లక్ష్మితోని, నీ చెల్లి జానులోనే లోపం ఉంది, నీ మరిది బాగానే నాటకం వేసి కవర్ చేస్తున్నాడు అనగానే ఇక అదే టైంకి వస్తాడనమాట వివేక్. రా వివేక్, మీ వదినికి చాలా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేయి. ఇందాక నువ్వు జాను వాళ్ళ ఫ్రెండ్ షాప్కి వెళ్ళడం నేను చూశాను, అక్కడ ట్యాబ్లెట్స్ కూడా నేను చూశాను. ఎంక్వైరీలో తేలిందంటే జానులోనే లోపం ఉంది, ఆ ట్యాబ్లెట్స్ వాడాల్సింది జానువే, నువ్వు కాదని అర్థమైపోయింది. సో జానులో లోపం ఉందని నాకు తెలిసింది, నేను జానుకు చెప్పేస్తాను అన్నట్టుగా మనీష అంటూ ఉంటే, లేదు నా చెల్లి తట్టుకోలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. అటు వివేక్ కూడా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు మనీష అంటుంది, చూడు లక్ష్మి, నీ చెల్లి జానుకి తనలో లోపం ఉందని తెలియకూడదు అంటే నాకు నీ తాళి కావాలి, అంటే మిత్ర కావాలి. సో నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, నువ్వే తేల్చుకో, నీ తాళి నీకు ఇంపార్టెంటా లేదంటే నీ చెల్లి కావాలా నీకు, సో నువ్వే తేల్చుకో మరి అని చెప్పి మనీష ఇక 2 ఆప్షన్స్ ఇస్తుందనమాట లక్ష్మికి. మరి లక్ష్మి చెల్లి కోసం తన తాళిని త్యాగం చేస్తుందా లేదంటే రెండింటిని సేవ్ చేసుకుంటుందా, ఎలా ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి.